మే ఐ కమ్ ఇన్ సార్? హర్ష, ప్లీజ్ కమ్. సార్ ఇందాక ఫైల్ అడిగారు కదా సార్, తీసుకోండి. చాలా థ్యాంక్స్ హర్ష, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. ఆ టైంలో నేను చాలా ఓవర్గా డ్రింక్ చేశాను. కారుని టర్న్ చేసే టైంలో కొంచెం కంట్రోల్ తప్పింది. ఆ టైంలో అన్కాన్షియస్ అయిపోయాను. బట్ నువ్వు ఎలా వచ్చావో ఏంటో కానీ యు ఆర్ మై సేవియర్. సార్ మిమ్మల్ని సేవ్ చేసింది నేను కాదు సార్. నువ్వు కాదా? అదేంటి, నేను కార్లో అన్కాన్షియస్గా పడిపోయి ఉంటే ఆ టైంలో నువ్వే కదా కారు నడుపుతున్నావు. అప్పుడు నాకు లైట్గా స్పృహ కూడా వచ్చింది. ఆ సీన్ హర్ష, నన్ను హాస్పిటల్లో కూడా జాయిన్ చేసింది నువ్వే కదా. సార్ నేను మిమ్మల్ని కారులో తీసుకెళ్ళింది, హాస్పిటల్లో జాయిన్ చేసింది అంతా నిజమే సార్. కానీ మీరు ఆ చెట్టుకు గుద్దుకొని యాక్సిడెంట్ అయి ఉన్నప్పుడు చూసింది మాత్రం మా అల్లుడు క్రిష్ సార్. క్రిషా? అవును సార్, వాడు మీ ఫ్యాన్ బాయ్. వాడు ఫుట్బాల్ ఆడుతూ ఆడుతూ అనుకోకుండా మీ కారు చెట్టుకు గుద్దుకోవడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మాకు చెప్పాడు సార్. వాడు కరెక్ట్ టైంకి చెప్పబట్టే నేను మా అక్క క్రిష్ టైంకి వచ్చాం. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. నాకు తెలిసి మీ విషయంలో మిమ్మల్ని సేవ్ చేసింది మాత్రం మా క్రిష్ గాడే సార్. ఎందుకో తెలీదు, కృష్ణి కలిసిన ప్రతిసారి వాడికి నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. వాడిని నేను సేవ్ చేయడం, వాడు నన్ను సేవ్ చేయడం జరుగుతుంది. వాడికి నాకు ఈ డెస్టినీ ఏంటో ఇలా కలుస్తుంది. సార్ మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక చిన్న మాట చెప్పొచ్చా? చెప్పు హర్ష. ఏం లేదు సార్, మా క్రిష్ చేసిన సహాయానికి ఈసారి మీరు చెక్కు కానీ డబ్బు కానీ ఇవ్వద్దు సార్, ప్లీజ్. సారీ సార్, వాళ్ళు ఫీల్ అవుతున్నారని. ఐఎమ్ సారీ సార్. వాళ్ళు చేసిన సహాయానికి నేను డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు హర్ట్ అయి ఉండొచ్చు. బట్ ఈసారి నేనే వెళ్ళి క్రిష్ వాళ్ళ అమ్మని కలిసి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను.